వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. మీకు చాలా ఇష్టమైన ఒక విషయం అడుగుతానమ్మా. అడగండి అడగండి, సరదాగా ఉంది. ముందే ఇష్టం అని చెప్పేశారు. ఎస్, చెద్దన్నం. అబ్బో, వంట ఇంటి విషయం అడిగాను. మరి మనందరికీ సంబంధించిన విషయం. యాక్చువల్గా మనము రాత్రి మిగిలిపోతే అన్నాన్ని ఉదయం తినే అలవాటు దాదాపుగా చాలా వరకు ఉండే ఉంటుంది. కానీ చద్దన్నం కానీ గంజి తాగటం కానీ, ఇంతకు ముందు వీడియోకి ముందు మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు తర్వాణి కానీ, చాలా కుటుంబాలకి తెలుసు. దాన్ని వదిలేసాం. కానీ అమెరికాలో ఉన్నట $11.99 అంటే దాదాపు $1000కి ఒక హోటల్లో అమ్ముతున్నారట. క్యూ కడుతున్నారట జనం. ఇంకో మాట చెప్పను, ఆవు పంచకం తాగితే ఎక్కడేమో ఎక్కిరిస్తారు వీళ్ళు. ఆవు ఇది పోస్తే తాగుతారు, పోస్తే తాగుతారు. పోసేస్తే ఇంటితో కుండలు తట్టలు బుట్టలు ఎట్టుకొని తాగం. అవును, 2 చుక్కలు నోట్లకు 2 పెసర గింజలంతా. ఎందుకని? దానికో సరే, అది కూడా మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా ఒక రోజు. దీన్ని తెల్లవాడు పేటెంట్ చేసుకున్నాడు. పసుపు కాళ్ళకు రాసుకుంటే ఎంత ఎగతాళో, దీన్ని ఇంకోడు పేటెంట్ చేసుకున్నాడు. చివరికి మన కర్మ ఎలా ఏడ్చిందంటే, మన చక్కటి చద్దన్నం ఏవైతే రకరకాల స్థాన ప్రాంతాల వాళ్ళు రకరకాలుగా తయారు చేసుకొని తరవాణ్ణి కానీ చద్దన్నం కానీ చివరికి అది కూడా పేటెంట్ అయ్యి దాన్ని ఒక సీల్డ్ దాంట్లో రంగులతోటి సీల్ చేసి తెల్లవాడు దానికి 1000 కాదు కదా 10,000 అన్నా కూడా తెచ్చుకొని తినే అంత దుస్థితి మన వాళ్ళకి. యోగాని ఎక్కిరించారు, మెడిటేషన్స్ని ఎక్కిరించారు, గోమూత్రాన్ని ఎక్కిరించారు, పసుపుని ఎక్కిరించారు, సొంటిని ఎక్కిరించారు, మన స్పైసెస్ని కదమ్మా. చివరికి ఈసారి చద్దన్నం కూడా వాడిస్తే కానీ మనం తినని పరిస్థితిలో, ఒప్పుకొని పరిస్థితిలో ఉన్నాం. అంటే శంఖంలో పోస్తే తీర్థం కాదంటారు ఇక్కడ అనుకున్నాను, కానీ తెల్లవాడిని శంఖం చేశాము మనము జీవితంలో అని ప్రప్రథమంగా ఈరోజు నిర్ణయానికి రావాల్సిన టైం వచ్చిందమ్మా. అంటే మనం ఎంత చేతగాని వాళ్ళమంటే మనది మనది మనది. ఇంతవరకంటే తెల్లవాళ్ళు మనని సామ్రాజ్యం వేలారు కాబట్టి మన దగ్గర రా మెటీరియల్లే వాళ్ళు తీసుకెళ్లి బట్టల కింద నేచి తెచ్చి మనకిస్తే మనం కొనుక్కున్నామంటే దయనీయ స్థితి, మనని వాళ్ళు సామ్రాజ్యం వెళ్తున్నారు అనుకోవచ్చు. అవునమ్మా, ఏమ్మా? కరెక్ట్ అమ్మా. కానీ ఇప్పుడు ఇంత స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చాక కూడా మనదైన చద్దన్నం అసలు అది ఇట్స్ అవర్ బ్లడీ ప్రాపర్టీ మనది. అటువంటి మన చద్దన్నము తరవాణిని కూడా వాడిక్కడ మన 1000 మాటలు దూషించి, ఇంతకీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టేదంతా స్టేల్ ఫుడ్డే మనం పెట్టేదే, పెద్ద గొప్ప ఫుడ్లు ఏం పెట్టట్లేదు. అది కూడా లేకుండా సహజ సిద్ధంగా తయారైన తరవాణ్ణి కానీ చద్దన్నాన్ని కానీ విధి విధానాలు మానేసుకొని పోని మానారు. ఓకే, మీకు ఫ్యాషన్ పెరిగింది. కానీ దూషించడం ఎందుకు, తిట్టడం ఎందుకు? అదొక ఏంటో, కానీ అదొక ఫ్యాషన్ అనమాట. చెయ్యని ఏదో తప్పు చేసినట్టుగా అంటూ ఉంటారు కదమ్మా. చద్దన్న మన వాళ్ళకి అది ఒక రకమైన ఆనందము, ఏమో పైత్యమో నాకు తెలీదు తల్లి. మన సంస్కృతిని మనమే వేలు పెట్టి చూపించి 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 ఆ 2 కళ్ళు పొడిచేదాకా నిద్రపోలేము. అది ఎందుకో నాకు అర్థం కదా. ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండియన్స్. అది కూడా ఈ రోడ్డు క్రాస్ చేసి, ఏ రోడ్డు, ఇండియానే రోడ్డు క్రాస్ చేసి కర్మగాలి అడుబక్క పోయాం, ఆ బాత్రూమ్లు కడుగుతున్నా సరే వాళ్ళు దాన్ని పొగడడం, మనం దూషించడం, దాన్ని పొగడడం, మనని దూషించడం. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ దిస్, జస్ట్ కాంట్ అండర్స్టాండ్ దిస్. దీన్ని చూసుకొని ఇక్కడ వాళ్ళు కూడా ఇంకా తయారయ్యారు. ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు అవి చేసేవాళ్ళు కానీ రకరకాల వాళ్ళు కానీ ఆ చద్దన్నాన్ని చూస్తే అంత ఏక్యభావం వాళ్ళకి. చెప్పాను కదా, గోమూత్రము, మన అంటే అది ఆవు పంచకము, దాని తర్వాత పసుపు, సొంట్లు, ఇవన్నీ అంటే ఎంత అవహేళనో వాళ్ళకి. చూడండి ఈరోజు మన కర్మ ఎట్లా పట్టిందంటే, వాడు గుర్తించి స్టాంపు వేస్తే తప్ప భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు మన దేశంలోనే గుర్తింపు లేనంత బానిసత్వంలో బతుకుతున్నాం మనం. ఇంతకన్నా బానిసత్వం ఏం కావాలి? మీకు తెలుసమ్మా, చిన్నప్పుడు మీరు చూసారా? మా అమ్మమ్మ గారు, మాది అంటే మా అమ్మగారు మొగల్తూరు, నేను అక్కడే పుట్టాను. సో నేను బాగా చిన్నదాన్ని. మా అమ్మమ్మ అంటే మరి అంత చిన్నపిల్లలు అప్పుడు ఇవ్వరు, ఎందుకంటే అరగదు, అది కొంచెం వయసు రావాలి, బయటకు తిరిగే వయసు రావాలి, స్కూళ్ళకి వెళ్ళిపోతారు ఆ పిల్లలు. అప్పుడు రాత్రి అన్నానంటే కాస్త నీళ్లు వేసి, దబ్బాకు వేసి, ఉప్పు వేసి, దబ్బాకు దాన్ని ఏమంటారు పైన పీల్స్, అంటే ఇంగ్లీష్ భాష పెరిగే కొద్దిగా తెలుగు కూడా పోతా ఉంది అసలు. ఆ పై తొక్కలు ఉంటాయి కదా, దబ్బాకు తొక్కలు వేసి దాన్ని ఒక కుండలో పెట్టి మూత పెట్టేస్తారు.
ఆహా. పొద్దునకి మార్నింగ్ టైం అయ్యేసరికి చాలా పుల్లగా అది చాలా టేస్టీగా తయారు. నాకు చెప్తుంటేనే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మా అమ్మకి చెప్పాలి మళ్ళీ మాకు కూడా చేసి ఇంటికి పంపించమని. బికాస్ థ్యాంక్స్ టు యూ స్టార్టెడ్ ఆఫ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ. దాన్ని మూత పెట్టాక పొద్దున మా మేనమామలంతా, ఎందుకంటే తల్లి పొద్దున్నే లేచి డజన్ మంది పిల్లలు పొద్దున్న ఎక్కడ వంట వార్పు ఎక్కడ అవుతుందమ్మా వాళ్ళకి ఆ రోజుల్లో. ఏ రోజుల్లో అయినా. ఇప్పుడు మనమైనా పొద్దున ఎక్కడ వంట చేయగలుగుతాం? ఇప్పుడు ఉద్యోగం వెళ్ళే ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు? బ్రెడ్ తీసుకుంటున్నారా, ఇలా జాములు రాస్తున్నారా, ఓ బ్రెడ్ తీసుకుంటున్నారా, ఇలా బటర్లు రాసేస్తున్నారా? అదే కదా ఇది శక్తివంతమైన అద్భుతం. దానికి పచ్చళ్ళు ఆవకాయలు అవి ఇవి ఉండేవి కదా, ఆ పక్కన ఇంత పచ్చడి వేసి ఇంత తరవాడిని ఇచ్చేస్తే హ్యాపీగా పల్చగా, ఇంకా మళ్ళీ మీరు చారు పప్పులు గిప్పులు ఏమి చేసే అలవాటు లేకుండా వేసేస్తే పిల్లలు స్కూళ్ళ నుంచి ఇంటికి వచ్చేదాకా. మజ్జిగతో ఇస్తారమ్మా, నీళ్ళతో కలుపుకోవాలా అంటే దీన్ని నీళ్లతోనే దబ్బాకు ఉప్పు అవన్నీ వేసి ఉంచుతారు, పక్కన పచ్చడి వేసుకొని తింటారు. లేని పచ్చళ్ళు దీనితో పాటు పల్చటికి మజ్జిగ కూడా వేసుకునేవాళ్ళు. రెండు రకాలుగానే ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. కొంతమంది మీరు అన్నట్టు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వాళ్ళ టేస్ట్. సో విధి విధానాలు ఏవైనా అక్కడ బేసిక్ క్రైటీరియా ఏమిటి? నైట్ ఫుడ్ విత్ వాటర్ అండ్ పులుపు ఉప్పు ఆ కాంబినేషన్లో ఇట్ గెట్స్ ఫెనామినల్. కార్బ్సే కానీ దాంట్లో స్టార్చ్ కంటెంటే కానీ ఎంత ఉంటే కాంప్లెక్స్ అయిపోతుంది. అది సింపుల్ కార్బ్స్ నుంచి టర్న్స్ ఇన్ టు బి అ కాంప్లెక్స్ కార్బ్స్. అది డే పొద్దున మీరు చూడండి, మీకు ఇంగ్లీష్లో ఒక వాక్ ఉంది, బ్రేక్ఫాస్ట్ డూ లైక్ అ రిచ్ మ్యాన్, ఎస్, లంచ్ డూ లైక్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ మ్యాన్, ఆర్ డిన్నర్ టేక్ లైక్ అ పువర్ మ్యాన్ అంటారు. ఇది రిచ్ మ్యాన్ ఫుడ్ అండి. ఇది రిచ్ మ్యాన్ ఫుడ్. ఎందుకంటే ఇట్ ఈస్ సో రిచ్ ఇన్ ఇట్ కంటెంట్. దిస్ ఈజ్ రిచ్ మ్యాన్స్ ఫుడ్. అంటే భారతదేశం గొప్పతనం చూసారా? తినేది సద్దన్నం, కానీ అందులో కంటెంట్ రిచ్ మ్యాన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటెంట్. ఏ కాలానికో మనం ఎంత నాగరికతలో ముందెళ్ళిపోయాం ఆలోచించారు. అందుకే మొన్న వరకు నేను చెప్పాను, వీ హ్యావ్ మూవ్డ్ ఫార్వర్డ్ టు మూవ్ బ్యాక్వర్డ్. మనం వీళ్ళందరితో, ఈ తెల్లతోలుగాళ్ళందరితో మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటూ మనం వెనక్కి వెళ్ళిపోయాం జీవితంలో. కాబట్టి జీవితంలో వెనక్కి వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వి షుడ్ లిటరలీ వాక్ బ్యాక్ ఇన్ టు ది పాస్ట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. వెనక్కు. ఎందుకంటే ఏండ్ల క్రితమే, ఎన్నో సంవత్సరాల క్రితమే వీళ్ళందరికన్నా అద్భుతమైన సైన్సు. కానీ ఏమిటంటే ఒక ఫిలసాఫికల్ వేలో మనం సైన్స్ని తీసుకురావడం మన మనస్తత్వాలు అంతే. మనము ఎవరికి మన దాంట్లో తల్లి తండ్రి గురువు దైవము ఈ హైరార్కీ చాలా అద్భుతంగా ఉండేది తల్లి. మనం ఏ రోజు ప్రశ్నించలేదు ఎవరిని. అవును. కాబట్టి ఏమయ్యేదంటే అమ్మ కూర్చొని, మా అమ్మమ్మ గారు కూర్చొని మామయ్యలందరికీ తరవాడిని మా అమ్మ వాళ్ళకి వడ్డిస్తే ఎందుకు వడ్డించావు, దేనికి వడ్డించావు, ఎవ్వరు ప్రశ్నించేవాళ్ళు కాదు. అందుకే మార్నింగ్ టిల్ నైట్, లేకపోతే మీకు ఒక ఎన్సైక్లోపీడియా, ఒక పెద్ద లైబ్రరీ క్రియేట్ చేయాలి. మీరు పొద్దున ఎందుకు వేస్తాము, జీలకర్ర ఎందుకు వేస్తాం, ఇంగు ఎందుకు వేసుకుంటాం, పసుపు ఎందుకు వేస్తాం, సొంట ఎందుకు వేస్తాము, పిల్లలకి తులసాకు నూరి ఆ పసరు అది తీసి 2 చుక్కల తేనె వేసి చంటి బిడ్డలకు జలుబు వేస్తాం. ఎన్నిటికీ పుస్తకాలు రాస్తారు మీరు. కాబట్టి కాంప్లెక్స్ అండ్ కాంప్లికేట్ అయిపోతుంది లైఫ్ స్టైల్ అని డాక్టర్ అవసరం కూడా ఒక 5-10% పడేంత విధంగా జీవన విధానాన్నే అంత మెడికల్ పరంగానే ఆయుర్వేద రూపంలో మార్చుకోవడం జరిగింది. ఈ జరిగిన విధి విధానానికి మన ఇండ్లలో ఉండే ప్రేమానురాగాలు, భయభక్తులు ఇవన్నీ ఏవైతే మనకు ఉన్నాయో హైరార్కీలో ఇంట్లో, దాన్ని బట్టి చెప్పింది విని చేసుకుంటూ ఆ గనిని మన జోబులో పెట్టుకొని తరతరాలకు అందింప చేసాం. అంతే. దట్స్ ఇట్. సింపుల్. అందుకే అంత గట్టిగా పుష్టిగా మన ఇప్పటికనమా మన అమ్మమ్మలు నానమ్మల ఆరోగ్యం మనకన్నా గట్టిగా ఉంది. అవును. ఎందుకో ప్రశ్న వేయకుండా తిన్నారు, వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు పుష్టిగా తిన్నారు. ఇప్పుడు మీరు అక్కడ ఫుడ్ ప్లేట్లో పెట్టినప్పటి నుంచి క్వశ్చన్ 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 క్వశ్చన్. నేను చదువుకొని అన్నాలు ఎక్కడ ఉంటుతాం తల్లి. కానీ మరి ఇదివరకు ఇలా క్యాలరీస్ కొలుసుకొని మరీ చేసేవాళ్ళు కాదు కదమ్మా. ఎందులో ఏముంది, ఏం క్యాలరీ ఉంది, ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏం వెళ్తున్నాయి, ఏం తింటున్నాం. కానీ ఇప్పుడే రోగాలు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకని? ఇప్పుడు మా అమ్మమ్మ గారు చేసినంత పని నిజం చెప్పాలంటే నేను చేస్తున్నానా? నేను చెయ్యట్లేదు. ఆవిడ గిన్నెలన్నీ ఆవిడే తోముకునేది. ఆ పని చెయ్యక్కర్లేదు మనం. కనీసం ఇంట్లోనైనా కూడా పిల్లల దగ్గర కూర్చొని పిల్లలు తింటున్నారా లేదా, ఆ తినిన తర్వాత ఇంట్లో క్లీన్ అవుతోందా లేదా, అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు చేస్తున్న పని విధి విధానము చాలా సున్నితంగా నాజూక్ కింద మనం దాన్ని అవి మనకి పనికిరావు
ఈ స్త్రీ పనులు ఎందుకు చెయ్యాలి, ఇవి చేస్తే 4 గోడల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి అనే ఒక విధి విధానం మనలో మార్పు రావడం చేత వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్ ఈజీ ఫుడ్స్. ఫారిన్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది. ఎందుకు? యూ డోంట్ హ్యావ్ టు కుక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫారిన్ ఫుడ్. అండ్ ఇట్ ఈస్ సో డేంజరస్ వెన్ యూ డోంట్ కుక్ అండ్ ఈట్. ఎందుకని? మనం జంతువులం కాదు, పచ్చెత్తిని మళ్ళీ తీసి నెమర వేసుకోవడానికి. అందుకే ఇది వరకు కన్నా ఇప్పుడు అసిడిటీ పెరిగిపోయింది. బికాస్ యువర్ స్టమక్ ఇస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ సచ్ హెవీ ఫుడ్. అసలు ఇంత మీకు నాన్ వెజిటేరియన్ ఎక్కడ యూసేజ్ ఉండేది కాదు కదా. ఆప్షన్స్ ఎక్కడ ఉండేది? ఆప్షన్స్ లేవు, యూసేజ్ కూడా లేదు. ఈ యూసేజ్లు ఏమైంది? వాడికి మైండ్కి నచ్చేది టంగ్, టేస్ట్ బడ్స్ని ఇన్వోక్ చేసేవి ఎన్నో డేంజరస్ ఫుడ్ పార్టికల్స్ వేస్తారు. అంటే అది టెంపరీ, ఇట్ కీప్స్ యూ హ్యాపీ. లైక్ దే స్మోక్ టెంపరీ ఒక హ్యాపీనెస్, మన హై వెళ్ళిపోతారంటారు. అలాంటి హై చేసే టేస్ట్ బర్డ్స్ తాలూకా ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? యూ గెట్ కాన్స్టెంట్లీ అట్రాక్టెడ్ టు దోస్ పర్టికులర్ రెస్టారెంట్స్ ఆర్ ఫుడ్ స్టైల్స్ ఆర్ డిషెస్. దానివల్ల ఏమవుతుంది? అవి తిని 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 ఒక పీరియడ్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ దిస్ సో కాల్డ్ కమర్షియల్ బెల్ట్ వల్ల ఒబేస్గా తయారవడం మొదలైపోయారు. ఒబేస్గా తయారయ్యారు కాబట్టి ఇప్పుడు దాని ఒబేసిటీని కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకోవడానికి ఏమైతుంది? మళ్ళీ అన్ని సోకాళ్ళు మళ్ళీ అది చెత్తనే, అది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే, అది ఇంత క్యాలిక్యులేట్ చేసుకొని తినాల్సి వస్తుంది. పనీర్ 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 అంటే ఇంతవరకు ఏం చేస్తాడు? చక్కగా మజ్జిగన్నం, చిక్కగా ఇంత గ్లాస్ పాలు, కాస్త నెయ్యి. అదే కదమ్మా పనీర్ అంటే. నెయ్యి అంటే కొవ్వు కాదు. ఎందుకని? మనం బర్ర నెయ్యిలు ఏ రోజు తినేవాళ్ళం కాదు. ఓ కాలంలో మనకునేది ఆవు నెయ్యి. ఎస్, ఆవు పాలు, ఆవు నెయ్యి. మరి మీకు అక్కడ అంత హై కొలెస్ట్రాల్ ఎక్కడుంది? మీకు గేదె నెయ్యి వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీకు గేదె పాలు వచ్చాయి కాబట్టి టాకింగ్ అబౌట్ కొలెస్ట్రాల్. ఇదే కావాలి తెల్లవాడికి. ఫస్ట్ దీని గురించే మాట్లాడతాడు వాడు. కానీ హీ వుడ్ హావ్ పేటెంటెడ్ ఈవెన్ కౌ ఘీ ఆల్సో. చెక్ చేయండి, మరి ఇంక దొరికిన మీకు అవి కూడా దొరికిపోతాయి హ్యాపీగా. ఏమవుతుంది అని అంటే మనమే ఆహార అలవాట్లని మార్చుకోవడమే కాదు, మనమే మన సంస్కారాన్ని, సంస్కృతిని దిగజార్చుకోవడానికి లైన్లో ఫస్ట్ నిలబడితే వేరొకడికి దాన్ని దిగజార్చడము ఎంతసేపు, దిగజార్చాక దాన్ని మళ్ళీ వాడు పట్టుకోవడం ఎంతసేపు. ఆ రోజు వాహ్వా అంటూనే ఉన్నాం, ఈ రోజు వాహ్వా అంటూనే ఉన్నాం. అంటే మనం ఎప్పుడు ఒకళ్ళకి బంట్రోతులం. అంటే వాడు ఏమన్నా చేయని మనం ఇలా వస్తాం, అదే గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఏమో మరి దీన్ని ముందు యంగ్స్టర్స్ తెలుసుకోవాలి తల్లి. ఈ యంగ్స్టర్ అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు అంతే. అంటే ఈ రోజు ఒక 20-25 ఏళ్ల వయసు, చిన్న వయసు నుంచి ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఫస్ట్. చీ 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 ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ఫుల్. ఈ చక్కటి వాడెవడికో నిజంగా చెప్తున్నాను, వాడు $12 అది అమ్మి మన నెత్తిన పాలు పోసాడు. ఎందుకు తెలుసా? ఈ రోజు చద్దన్నం కానీ తరవాణ్ణి కానీ $12 అమ్మే స్థాయి దాని గొప్పతనం ఉందని వాడికన్నా బయటకు తీసుకురాకపోయింటే ఈరోజు మీరు నేను కూర్చొని ఒక చద్దన్నం మీద మాట్లాడుకోవాలి. వెరీ కామన్ గా ఉండే ఒక ఇష్యూని మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఏదైతే తృణీకరించబడిందో, అవతల పారేయబడిందో మన జీవితాల నుంచి, అటువంటి దాని గురించి మాట్లాడుకునే చక్కటి అవకాశం ఎవడన్నా కానివాడు వాడు ఇచ్చినందుకు మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటాను వాడికి కూడా. అంతే. ఇలా వాడు ఒక్కొక్కటి మన దగ్గర నుంచి లాగేసుకొనివ్వండి, దద్దరం వదిలిపోతుంది. ఇంకేం ఉండదు మంది, అన్ని కూర్చొని హిస్టరీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది కరెక్ట్ అమ్మా. ఐ టెల్ యూ సంథింగ్, నాకు ఇప్పుడే స్ఫురణకు వస్తోంది. అది హిస్టరీ అయిపోతుంది రేపొద్దున. ఇదే పిల్లలు ఇంకొక 3 తరాల తర్వాత చద్దన్నం వాడిది, పసుపు వాడిది, గోమూత్రం వాడిది, సొంటి వాడిది, తీర్థం పొడి అని ఉంటుంది అది వాడిది, బట్టలను గంజి పెట్టి తీసి బియ్యం వార్చి చేస్తే వచ్చేది వాడిది, దిబ్బ రొట్టెలు వాడివి, అన్ని వాడివేనని చరిత్ర వాడు రాసుకుంటాడు. ఏ చరిత్ర అయితే ఇప్పుడు మనకి రాశారో, ఆర్యన్స్ ఎవరో, వీళ్ళెవరో, వాళ్ళెవరో, వేదం మంది కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదని నానా అవాకులు చెవాకులు మన మీద చరిత్రను మార్చి ఆ రోజు వాళ్ళు అలాగే రాశారు. ఈ రోజుకి ఇక్కడ ఉండే చాలా మంది విద్యావేత్తలు దాన్ని వాడు కరెక్ట్ అన్న వాళ్ళే. పిల్లలందరూ వాదిస్తారు మనతోటి. చివరికి ఒక రోజు ఎలా వస్తుందంటే ఇది చరిత్ర అయిపోయి మళ్ళీ వాడే అన్ని కనిపెట్టాడు, మనం ఇలా వాడి దగ్గర నుంచి తీసుకొని తింటున్నాము అని ఇది నిజం అయిపోయే పరిస్థితికి కూడా దిగజారిపోతాం.
ఎట్లా అమ్మ మరి? మనందరం ఇంకా మనమే మొదలు పెట్టాలి గౌరవించడం. ఇంకా ఈ రోజు నుంచి మీ ఇంట్లో మీరు, నా ఇంట్లో నేను తరవాణ్ణి మొదలు పెట్టాలి. పిల్లలు తినకున్న పొద్దున తరవాణ్ణి తాగి తిని మన ముందు బయలుదేరాలి. అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. ఎస్ యూ షుడ్ బికమ్ 1, ఐ షుడ్ బికమ్ 2, ఆర్ ఐ షుడ్ బికమ్ 1, యూ షుడ్ బికమ్ 2. ఎస్ ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్న మనమే ముందు దీనికి నాంది పలకాలి. మీకు ఏమన్నా రెసిపీ రాకపోతే నేను మా అమ్మగారి నుంచి నేను క్షుణ్ణంగా తెలుసుకొని మీకు చెప్తాను, షేర్ తప్పకుండా చేస్తాను. తప్పకుండా విల్ స్టార్ట్ తరవాణ్ణి, డూయింగ్ తరవాణ్ణి. ఐ విల్ Yes. పోస్ట్ దోస్ ఫోటోగ్రాఫ్స్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ సుమన్ టీవీ. ఎగ్జాక్ట్లీ అమ్మ. ఎందుకంటే ఈ రోజు నుంచి అన్నా సూపర్. వీ హ్యావ్ టు డూ దిస్. ఇది మనం చేసి మాట్లాడుకోవటం చూపించాలి. కాదు, ఎస్ చేసి చూపిద్దాం. మాటలతో కాదు, చేతలతో అనేది వీ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ దిస్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇలా ఇంటర్వ్యూలు చేసిన కొద్దీ ఎంత చేసినా కూడా చూసేవాళ్ళు చూసి లైక్స్ వేసేవాళ్ళు లైక్స్ వేస్తారు, కమెంట్స్ వేసేవాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సిన అవాకులు చవాకులు మంచి కమెంట్స్ వస్తాయి, అవాకులు చవాకులు వస్తాయి. ఎవరు ఏమన్నా సరే, ఈరోజు చక్కటి తరవాణ్ణి గురించి ఎత్తి మీరు నాకు మా అమ్మమ్మని గుర్తు చేశారు. నేను సదా మీకు రుణపడి ఉన్నాను. నేను మళ్ళీ మొదలుపెట్టి ఆ తరవాణ్ణి, ఎందుకంటే ఆ తరవాణిని ఏ రోజు నేను తక్కువ అంచనా వేయలేదు, నాకు చాలా ఇష్టం. కానీ జీవితంలో పునః మొదలు పెట్టాల్సిన అవసరాన్ని ఈరోజు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా జాగృతం చేశారు కాబట్టి, దాని ప్రప్రథమంగా దాని గురించి తెలిసిన వ్యక్తిని కాబట్టి ఈరోజు నేను మొదలుపెట్టి మళ్ళీ ఒక మన ఆచార వ్యవహారాలు కానీ మన చక్కటి మన వంతు ప్రయత్నం మనవంతు ప్రయత్నం. మనం చేద్దాం. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. తల్లి.